మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశం. 150 కీర్తనలు దావీదు రచించలేదు, కానీ కొన్ని కీర్తనలు ఆసాపు దాదాపుగా 12 కీర్తనలు రాశాడు. అలాగే కోరహు కుమారులు కూడా 10-11 కీర్తనలు రచించారు. సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను కూడా 2 కీర్తనలు, అలాగే హేమాను, ఏతాను, దైవజనుడైనటువంటి మోషే అయితే ఎక్కువగా రచించిన కీర్తనలు దావీదువే. మంచిది. 13వ అధ్యాయం వైపు చూద్దాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? కాస్త యోబులాగే దావీదు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ మాటల వెనుక ఒక బలమైన కారణాన్ని మీకు చూపిస్తాను. అయితే మొదటగా ఈ ప్రశ్నకు కాస్త జవాబు వెతుకుదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 10వ వాక్యం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. తనకున్నటువంటి పరిస్థితిని బట్టి సియోను అనుకుంటుందట, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని. ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటుంది సియోను. దేవుడు అంటాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. మన అరచేతుల్లో ఉన్నది నిత్యము మనకు కనబడుతున్నట్టే ఆయన అంటున్నాడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటే ఉన్నాయి. ఈ అంశాలు కొత్తగా దావీదుకు తెలియనట్టు మనమేం బోధించాల్సిన అవసరం లేదు. దావీదు కూడా స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. తను వెళ్తున్నటువంటి సమస్యల మధ్యలో ఆ బాధలో దేవుని అలాగా ప్రార్థించాడు తప్ప, దావీదు మాటల్లోనే వినండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దావీదు పలుకుతున్న మాటలు. 5వ వచనం చూడండి. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహించబడిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చును. దావీదు రచించినటువంటి చివరి మాటల్లో భాగం ఇది. అయితే ఇలాగ ధైర్యంగా దావీదు సాక్ష్యం ఇచ్చేదానికి కారణం ఏంటి? దేవుడే దావీదుకు 7వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి అంటాడు, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. భక్తులైన వారు కొన్ని సందర్భాల్లో పలికిన మాటలు అది జీవితకాలపు తాత్పర్యం కాదు సుమా. ఈ అంశం మనం ధ్యానిస్తున్నాం గనక దావీదుతో మాట్లాడినట్టే లేదా సియోనుకు వాగ్దానం చేసినట్టే ఈ అంశము ద్వారా ఈ అంశంలో నుండి ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము చివరి వచనాలకు రండి. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయనకు లోబడుతున్నటువంటి మనతో మాత్రమే కాదు, ఆ నిబంధన మన పిల్లల పిల్లలకు స్థిరపరుస్తారని వాగ్దానం చేస్తున్నాడు. అయితే బిహైండ్ ద సీన్ ఈ 13వ కీర్తనలో దావీదు దేవుడు తనను మర్చిపోయాడని, విముఖుడై ఉన్నాడని, తాను చింతాక్రాంతుడై ఉన్నాడని అనే దానికి కారణం చూడండి. 2వ వచనంలో, శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును, శత్రువులు నా మీద తాము గెలిచారని చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి త్రొట్టిల్లి పడిపోయి ఉండగా చూస్తున్నటువంటి శత్రువు సంతోషించకుండాను ఉండినట్లుగా నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. దావీదు వైఖరి మనం జాగ్రత్తగా గమనిస్తే వ్యక్తిగతంగా తాను ఓడిపోయినట్టుగా, పడిపోయినట్టుగా, శత్రువు ఎదుట పారిపోయినట్టుగా అనిపించిన సందర్భాల్లో కూడా తనకున్న పేరు ప్రఖ్యాతలు భంగం అవుతాయని ఈరోజు బాధపడినటువంటిగా మనకు కనపడ్డు. తన బాధంతా తాను నమ్మినటువంటి దేవుడు సమస్యల మధ్యలో దావీదుకు ఏ సహాయం చేయలేదని శత్రువులు మాట్లాడుకొని విర్రవీగుతున్నారనే దావీదు బాధ. శత్రువులకు తన దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించాలనే తాపత్రయం. ఇలా ఆలోచిస్తున్నా, ఇలా ప్రార్థిస్తున్నా దావీదు యొక్క ఫైనల్ స్టేట్మెంట్ వినండి.
5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. ఒక దావీదేనా యెహోవా యందు భయభక్తులు గల వారందరూ ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఆయన అంటాడు 33వ కీర్తనలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఈ విషయమే పేతురు భక్తుడు కూడా ఒక మంచి స్పష్టత ఇచ్చాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనంలో అంటుంది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అధ్యాయం ప్రారంభమేమో ప్రశ్నలతో ప్రారంభించాడు. శత్రువు ఎదుట తనకు కలిగినటువంటి వేదనను వ్యక్తపరిచాడు. కేవలం 5 వచనాలు కలిగినటువంటి ఈ చిన్న కీర్తన ముగింపు ఏంటి? 2వ వచనంలో, ఎంతకాలం నేను చింతించాలి దేవా అని అడిగాడే, ఇప్పుడు అంటున్నాడు, నా హృదయము హర్షించుచున్నది అని. ఇలాగే పరిస్థితులను దేవుడు క్షణాల్లో మార్చగలుగుతాడు. ఎంతో కాలంగా మీ జీవితంలో కూడా దుఃఖ కారణంగా ఉన్నటువంటి అంశములన్నిటినీ నా దేవుడు తొలగించి మీ హృదయములను సంతోషముతో నింపునుగాక. యెహోవా మాకును మహోపకారములు చేసి ఉన్నాడని దావీదు వలె మీరు కూడా సాక్ష్యం ఇచ్చినట్టుగా కృప మిమ్మల్ని ఆవరించునుగాక. అయితే ఒక మాట ప్రాముఖ్యమైంది. యెషయా 59లో మనం చదివినట్టుగా మన వైపు నుండి ఏ వ్యతిరేకత, ఏ తిరుగుబాటు లేకుండా దేవుని వైపునకు మనం తిరుగుతున్నప్పుడు ఆయన ఆ నిబంధన మనతో స్థిరపరచువాడుగా ఉన్నాడు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు తోడై ఉండి మేము నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.